సో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వస్తే మళ్ళా తగ్గదు, కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో కిడ్నీ ప్రాబ్లం రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో సడన్ గా మనకి ఏదన్నా ఫీవర్ వల్ల గానీ, ఇన్ఫెక్షన్ వల్ల గానీ, లేకపోతే ఏదన్నా పెయిన్ కిల్లర్స్ వల్ల గానీ, లేదా సమ్ అక్యూట్ అంటే ఏదన్నా సడన్ గా వచ్చేదైతే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. ఇలా వచ్చిన వాటిల్లో మనకి దాదాపు 3 వరకు సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఆ కారణాన్ని కంట్రోల్ చేస్తే మనకి అది అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే ఇదేంటంటే స్లోగా పెరుగుతూ అంటే వారాలు నెలల తరబడి ఏదైనా 3 నెలల మించి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. దీనికి మెయిన్ రీజన్ డయాబెటిస్, హైపర్ టెన్షన్. సో ఇలాగా వచ్చే ప్రాబ్లమే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇదైతే గనక యూజువల్ గా మెడిసిన్స్ తో తగ్గటం అనేది ఉండదు. అయితే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ద్వారా ఆ వ్యాధి పెరుగుదల అనేది కంట్రోల్ చేసుకొని చాలా రోజులు డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది.